హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై విపరీతమైన అంచనాలున్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్లో దిమ్మ తిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. పవన్ ఫ్యాన్స్తో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. వింటేజ్ పవన్ వైబ్ వస్తుందనే కామెంట్ తెచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఉస్తాద్ ట్రైలర్పై మెగాస్టార్ చిరు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మ్యాజిక్ జరిగింది, ముహూర్తం కుదిరింది, ట్రైలర్ అదిరింది, ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో అన్ని శుభాలే అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం చిరు ట్వీట్ ఇప్పుడు నెట్టింటా ట్రెండ్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు వాచ్లు అంటే తెగ పిచ్చి మాత్రమే కాదు, కనిపించిన కాస్ట్లీ వాచ్లను కొనేసి మరీ తన వార్డ్రోబ్ను నింపేస్తుంటాడు. అలా తారక్ కలెక్షన్స్లో మొత్తం వాచ్ల విలువ సుమారు 13 కోట్ల వరకు ఉంటుందని ఇన్సైట్. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన అరుదైన బ్రాండ్లైన రిచర్డ్ మిల్, పాటెక్ ఫిలిప్ మరియు రోలెక్స్ వంటి బ్రాండ్లకు సంబంధించిన స్పెషల్ ఎడిషన్ వాచీలు ఆయన దగ్గర ఉన్నాయట. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మెగాఫోన్ పట్టబోతున్నాడనే టాక్ టాలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో రామ్ ఓ పాటకు స్వయంగా లిరిక్స్ రాశారు. ఆ పాట ఫ్యాన్స్కి బాగా నచ్చింది. ఇది ఆయన క్రియేటివ్ టాలెంట్ను బయటపెట్టింది. ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తానే స్టోరీ రాసుకొని దాన్ని తెరకెక్కించాలని రామ్ ప్లాన్ చేస్తున్నట్టుగా గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి టాలీవుడ్లో. సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించాలనుకుంటున్న మధుబాల బయోపిక్ హీరోయిన్ సెట్ కావడం లేదట. ముందు కియారా అద్వానీని హీరోయిన్గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపించింది. తర్వాత సయారా ఫేమ్ అనిత్ పడ్డా పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పుడు సౌత్ బ్యూటీ సాయి పల్లవిని మధుబాల పాత్ర కోసం సంప్రదించారన్న న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ స్టార్ జంట జయం రవి ఆర్తి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ గతేడాది విడిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఉంది. ఈ క్రమంలోనే రవి ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. అనేక విడాకుల్లో మహిళలే బాధితులని చాలామంది అనుకుంటారు, కానీ నిజానికి పురుషులే అసలైన బాధితులంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ విషయం మన న్యాయ వ్యవస్థ కూడా అర్థమవుతుందన్నాడు. ప్రేమించిన వారి కోసం ఏం చేశాను, నా మనసేంటి అనేది ఏదో ఒకరోజు మీకు కూడా అర్థమవుతుంది. దయచేసి ప్రశాంతంగా బతకనివ్వండి, మీ వికారమైన ఆలోచనలను మీ దగ్గరే ఉంచుకోండి అంటూ తన ట్వీట్లో జయం రవి రాసుకొచ్చాడు. అయితే ఈ హీరో పోస్ట్పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కరుత్తు కన్నమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. విడాకులు రాకముందే మరో అమ్మాయితో తిరుగుతున్న రవి శుద్ధపూసలు మాట్లాడుతున్నాడంటూ ట్వీట్ చేసింది. ఇంతకు పిల్లల్ని నువ్వే పెంచావా, లేదా ఆ బాధ్యతను ఆర్తిపై వేశావా? న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడే ముందు నీ పిల్లల్ని ఎవరు పెంచారో చెప్పు, భరణం గురించి కాదు అంటూ రవిపై తీవ్రంగా విరుచుకుపడింది ఆమె. మెగా కోడలు లావణ్య త్రిపాఠి సంచలన కామెంట్ చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్కు గురైనట్లు వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తాను ఓ తమిళ సినిమా చేసే టైంలో ఓ దర్శకుడి తీరుతో చాలా అసౌకర్యానికి గురయ్యానని వివరించింది. దీంతో ఆ మూవీకి నో చెప్పానని బయటపెట్టింది. ఆ టైంలో తనకు ఎవరి సపోర్ట్ లేదని చెప్పుకొచ్చింది. ఆ నిర్ణయం తర్వాత తనను టార్గెట్గా చేసి వేధించారని, తనపై కేసు పెట్టడమే గాక తప్పుడు కథనాలు రాశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ టైంలో ఏం చేయాలో తెలియక ఏడ్చేశానని లావణ్య వివరించింది. వివాదాస్పద లిరిసిస్ట్ వైరముత్తును ఏకంగా జ్ఞానపీఠ అవార్డు వరించింది. దీంతో సీఎం స్టాలిన్తో సహా హీరో కమల్ హాసన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే చిన్మయి ట్విట్టర్ వేదికగా కమల్కు చురకలంటించింది. చివరకు కమల్ కూడా వైరముత్తును అభినందించారని ఎద్దేవా చేసింది. సినిమాల్లో ఉన్న మగవాళ్ళు రాజకీయాలకు మారడం, తన మామ గురువు తమను లైంగికంగా వేధించారని చెప్పిన మహిళలను పూర్తిగా పట్టించుకోకపోవడం ఆయనకే చెల్లుతుందని పోస్ట్ చేసింది. పురుషులు ఎప్పటికీ మహిళల వైపు ఉండరని, ఓటు వేసే టైంలో మహిళలు గుర్తుంచుకోవాలని సూచించింది. తన సొంత పార్టీలోని మహిళ బహిరంగంగా కవి పేరును ప్రస్తావించినా పట్టించుకోకపోవడం మరీ దారుణమని చిన్మయి తెలిపింది. చివరగా పురుషులు కేవలం సోదరులు, మామలు, నాన్నలు, స్నేహితులు, సలహాదారులకు మాత్రమే అండగా నిలుస్తారని, మహిళలను ఎవరూ పట్టించుకోరని వ్యంగ్యంగా రాసుకొచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కోలీవుడ్ గేయ రచయిత వైరముత్తును జ్ఞానపీఠ్ పురస్కారం వరించింది. ఈ సందర్భంగా నేతలతో పాటు సినీ ప్రముఖులు అభినందనలు చెప్పడంపై సింగర్ చిన్మయి తనదైన శైలిలో విమర్శలు చేస్తోంది. ఇప్పటికే అభినందనలు చెబుతూ కమల్ హాసన్ చేసిన ట్వీట్ మీద చిన్మయి మండిపడింది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంఓ ఆఫీస్ నుంచి వైరముత్తుకు అభినందనలు రావడంపై కూడా చిన్మయి స్పందించింది. అసలు పవన్కు ఆ కవి గురించి ఏమీ తెలియదనే విషయం తనకు తెలుసంటూ తన పోస్ట్లో కోట్ చేసింది.
ఎందరో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన కవికి డిప్యూటీ సీఎం అభినందనలు తెలపడం విచిత్రంగా ఉందని ట్వీట్ చేసింది. అసలు ఒక సినిమా పాటల రచయితకు ఇంతమంది రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదంటూ చిన్మయి తన పోస్ట్లో రాసుకొచ్చింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ మహారాజ్. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కథ కూడా సిద్ధం చేశారని, త్వరలోనే ఫైనల్ నరేషన్ వింటానని చెప్పారు. తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్న దురంధర్ ది రివెంజ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోతున్నాయి. ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకుడు. యాక్షన్ స్పై థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, B62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య దత్, లోకేష్ దార్, జ్యోతి దేశపాండే నిర్మించారు. అన్ని చోట్ల ఈ చిత్ర బుకింగ్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లు శిరీష్, నైనికలకు ఆశీస్సులు అందించారు. ఆదివారం అల్లు అరవింద్ నివాసానికి వచ్చిన ఆయనకు అరవింద్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో సీఎం ఆత్మీయంగా ముచ్చటించారు. హీరో అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో ఆయనతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు.